నిరుద్యోగ యువతకు ఊతం పరిశ్రమల ప్రోత్సాహం. శ్రీ వాసవి పెనుగొండ రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆచంట ఎమ్మెల్యే శ్రీ పితాని సత్యనారాయణ తెలిపారు. పరిశ్రమలకు రాయితీలు అందిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. గత ప్రభుత్వ విధి విధానాల వల్ల పరిశ్రమలు రాష్ట్రం విడిసిపోయాయని విమర్శించారు. శ్రీ వాసవి పెనుగొండలో డ్రోన్ శిక్షణ తరగతులను ప్రారంభించారు. రైతులు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవాలని సూచించారు. ఆచంట నియోజకవర్గంలో అయోధ్య లంక వాసులకు కష్టాలు తీరనున్నాయని తెలిపారు. లంకకు వంతెన 111 కోట్లతో గ్రీన్ సిగ్నల్ లభించిందని తెలిపారు. ఈ వంతెన రాకపోకలు సులభతరం అవుతాయని చెప్పారు. పుష్కరాల దృష్ట్యా రోడ్ల నిర్మాణం ప్రతిపాదన పంపినట్లు వెల్లడించారు. కుంభమేళా తరహాలో పుష్కరాలు నిర్వహించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువతీ యువకులకు సంబంధించిన ప్రధానమైన సమస్యల్ని ప్రధానంగా తీసుకుని ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే దేశ ప్రధాని మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర అభివృద్ధి పట్టాలెక్కించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈనాడు చూస్తూ ఉన్నాం. మెటల్ గ్రూప్ ద్వారా 1,36,000 కోట్ల రూపాయల గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ రావడం, అనకాపల్లి, విజయవాడ, గుంటూరు అని కాదు, ఈ రాష్ట్రానికి ఎక్కడైతే భూమి అనుకూలమైన వాతావరణం ఉందో ఆ ప్రాంతమైన అనకాపల్లిలో ఈరోజు మరి కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేయడం ఈ రాష్ట్ర ఎన్డీఏ కూటమి యొక్క ఒక పాజిటివ్ పారిశ్రామికవేత్తల మీద ఒక పాజిటివ్ థింకింగ్, పరిశ్రమలు తీసుకురావడానికి ఒక మంచి ఆలోచన చేయడం అనేది ప్రజలిచ్చిన మద్దతుకి మా ప్రభుత్వం పూర్తిగా పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని ప్రధానంగా భూమిక చేసుకుని భవిష్యత్తులో నిరుద్యోగ యువతీ యువకులకు సంబంధించిన సుమారు 1,00,000 ఉద్యోగాలని ఈ పరిశ్రమలో, గూగుల్ లేదు, ఇతర పరిశ్రమలు చాలా వచ్చాయి. ఇవన్నీ నా వల్ల వచ్చాయంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇదేదో కొత్తమైన ధోరణి. ఆయన చూసి పారిపోయాయి పరిశ్రమలన్నీ కూడా. పారిపోయి నాకు ఓటా ఎంత ఇస్తావు, లేదు ఈ పరిశ్రమలు నువ్వు ఉదాహరణకు చూసాం మనం. ఇది చిత్తూరు జిల్లాలో ఒక పరిశ్రమ పారిపోయింది, బ్యాటరీ పరిశ్రమ అమర్రాజు. దానికి కారణం కక్షపూరితమైన ఈ పారిశ్రామికవేత్త నా వర్గం కాదు, నా పార్టీ కాదు, నా కులం కాదు, నాకు కులం లేదు, పార్టీ లేదు. ఏ రాష్ట్రం నుంచి వచ్చినా, ప్రపంచ దేశాల్లో వచ్చినా ఆఖరికి ఈ సామాజిక వర్గం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక ఆహ్వానిస్తాం. వారికి ఈ ప్రభుత్వం తరఫున ఏదైతే పారిశ్రామిక ఇన్సెంటివ్స్ ఉన్నాయో అన్నీ కూడా అందిస్తామని మరొక్కసారి ఈనాడు ఉద్ఘాటిస్తూ ఉన్నాం. అదే కాదు, ఈరోజు డ్రోన్ టెక్నాలజీలో హబ్గా, ఆంధ్రప్రదేశ్ హబ్గా భారతదేశానికి అనంతపురం జిల్లాలో పెట్టాం. ఇది దానికి తాలూకు ఇవాళ డ్రోన్ కోర్సులకు సంబంధించిన టెక్నాలజీ ఇనిషియేషన్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా ఇవాళ ఎస్వికేపీ డాక్టర్ కేఆర్ రాజు యొక్క కాలేజీ ఆవరణలో ఒక ఇన్స్టిట్యూట్ వారు ఇక్కడ పెట్టుకుంటారంటే మా కాలేజీ మేనేజ్మెంట్ వారికి సహకరించింది. వారిని కూడా ఒకటే కోరుతా ఉన్నాం, టెక్నాలజీ కోర్సులను ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవడం, ప్రభుత్వ విధానాలతో సన్నిహితం చేసుకుని ఆ యొక్క కోర్సుల్ని
భవిష్యత్తులో ఎవరైతే మీకు విద్యార్థులుగా జాయిన్ అవుతారో లేదు టెక్నాలజీ నేర్చుకోవాలని ఒక ట్రైనర్గా చేరతారో వారికి పూర్తిగా అవగాహన కల్పించే విధంగా భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేలాగా డ్రోన్ కొనుక్కుని లేదు డ్రోన్ ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో డ్రోన్ వారు తీసుకున్నట్టయితే వారి కాళ్ళ మీద వాళ్ళు బతికేలాగా. ఇప్పుడు ప్రధానంగా ఇది వ్యవసాయ ప్రాంతం, వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఇది ఈరోజు ప్రత్యేకంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పనులకు ప్రత్యేకంగా ఉపయోగిస్తున్న సందర్భంగా ఈనాడు వ్యవసాయదారులందరూ ఒకటే కోరుకుంటా ఉన్నాం. టెక్నాలజీని ఉపయోగించుకుని డ్రోన్ ద్వారా తక్కువ పెస్టిసైడ్స్ వాడుకొని తక్కువ ఎరువులతో కూడా ఈ డ్రోన్ ద్వారా వ్యవసాయ యాంత్రీకరణ విధానంతో అధిక దిగుబడులు తెచ్చుకోవాలని ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాం. ఇది ప్రభుత్వ విధానంలో ప్రత్యేకమైన కార్యక్రమం. మరొక విషయాన్ని మీరు ప్రత్యేక చూసినట్టయితే నిన్ననే ముఖ్యమంత్రి గారితో ముఖాముఖిగా జిల్లా అందరూ కూర్చొని మంత్రులందరూ కూర్చొని ఇన్ఛార్జ్ మంత్రులందరూ కూర్చొని ఒక కార్యక్రమం రాష్ట్ర అధికారులు కూడా ఈ కార్యక్రమం సభించినప్పుడు జిల్లా అభివృద్ధి ప్రధానంగా రోడ్లు ఇబ్బంది ఉంది, ఈ జిల్లాని ప్రధాన భూమిగా తీసుకుని చెప్పాము ముఖ్యమంత్రి గారిని. రోడ్లు గుంతలు పూడ్చినప్పుడు కూడా ఎప్పటికప్పుడు గుంతలు పడతా ఉన్నాయి, ఆ గుంతలను కూడా ప్రధానమైన రహదారులు చేయమని చెప్పాము. దేనికి సహకరిస్తాను హృదయపూర్వక అధీనంగా. అదే కాదు, ఈనాడు ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించిన కొన్ని ఇబ్బందుల్ని ప్రభుత్వం తీసుకొచ్చాం. ఎవరైతే పెన్షన్లు కానీ ఇల్లు కానీ ఇల్లు స్థలాలకు కానీ రేషన్ కార్డులు కానీ ఇతర పీజీఆర్ఎస్ ద్వారా ఏదైనా కంప్లైంట్స్ వస్తే ఆర్థికంగా ముడిపడిన కార్యక్రమాలన్నీ కూడా అర్హత ఉంటే అన్నీ పెండింగ్ పెట్టే విధానం పెట్టారు. భవిష్యత్తులో అది మొన్నటి వరకు అవి క్లోజ్ అయిపోయాయి. ఇవాళ స్కీమ్ లేదు కనుక అది క్లోజ్ అయినా అది కూడా పెండింగ్ పెట్టి మీకు పెండింగ్లో ఉన్నారు. ఎప్పుడైతే స్కీమ్ జీవో ద్వారా వస్తుందో ఆ స్కీమ్, ఉదాహరణ పెన్షన్ వస్తుందంటే పెన్షన్ అర్హదారులందరూ కూడా ఈవేళ ఆన్లైన్లో పెట్టి పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన అన్ని అప్లికేషన్లు లేదు సచివాలయం ద్వారా వచ్చిన అప్లికేషన్లు అన్నీ కూడా పెండింగ్ పెడతాం. ఇళ్ల స్థలాలకు వచ్చిన ఇల్లుకి వచ్చిన ఈ రకంగా అన్ని స్కీములు కూడా కార్యక్రమాన్ని కూడా చేయడానికి ప్రభుత్వం నిన్నే ఒక డైరెక్షన్ క్లారిటీ ఇచ్చారు. రెండోది మనకు తెలిసినంతవరకు పుస్తకాలు వస్తూ ఉన్నాయి. పుస్తకాలు కూడా పెద్ద ఎత్తున చేయాలని నిన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ జిల్లాకి తూర్పుగోదావరి జిల్లా కోనసీమ జిల్లాకు సంబంధించిన లేదు ఏదైతే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినంత వరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టమని చెప్పాం. ఏదైతే పుస్తకాలు రాబోతున్న 2027 జూలై మధ్యలో వాటికి కూడా పెద్ద ఎత్తున నిధులిస్తా కూడా ప్రభుత్వం అంగీకరించింది. ఆ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ఏదైతే మనం ఉత్తరప్రదేశ్లో చేశాం మహాకుంభమేళ, ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో గోదావరి పుస్తకాలు జరగబోతున్నాయనే కార్యక్రమం కూడా చెప్పడానికి ఆనందిస్తూ ఉన్నాం. మూడోది యాసర్ నియోజకవర్గం సంబంధించినంత వరకు ఎప్పటి నుంచో అయోధ్యలంక బ్రిడ్జి పెండింగ్ ఉంది. ఆ కార్యక్రమాన్ని కూడా నిన్ననే శాంక్షన్ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి గారికి శుభాభినందనలు మా ప్రజల తరపున, నా తరపున, మా కార్యకర్తలందరి కూటమి నాయకులు అందరి తరపున కూడా. ఈనాడు అదే కాదు, పుస్తకాలకు సంబంధించినంత వరకు కొన్ని పరీక్షలు కూడా మనం రోడ్లు కూడా శాంక్షన్ చేసుకోబోతా ఉన్నాం. అంచేత ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ.